హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దామా? హిందూ పేపర్లోకి వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి, అవేంటో డిస్కస్ చేద్దాం. ఆగస్ట్ 30 హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాం, ఎడిటోరియల్ ఆర్టికల్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. ఒక 10 to 15 వర్డ్స్ సెలెక్ట్ చేసి ఉంచాను రెడీగా. మీరు రన్నింగ్ నోట్స్తో మరి రెడీ ఉన్నారా? సో ఫస్ట్ ఆర్టికల్లో బై అనదర్ నేమ్ అనే పేరుతో ఆర్టికల్ వచ్చింది. అదేంటో చూద్దాము. ఇందులో స్టార్టింగ్‌లో డిఫియన్స్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. డిఫియన్స్ అంటే తెలుగులో ఏమంటామంటే నిరాకరణ అంటాం చూసారా? సో, అపోజిషన్ అనమాట. వ్యతిరేకించడం, నో అని చెప్పడం అనమాట. డిఫియన్స్ అంటే నో, అపోజ్, రిజెక్ట్ అని కూడా అంటాము. రౌజ్, యాక్చువల్‌గా ఒక రకంగా చెప్పాలంటే రౌజ్ అంటే వేకప్ అంటాము. పడుకున్న వాళ్ళు నిద్ర లేవడాన్ని వేకప్ అంటాం. ఇంకో మీనింగ్ ఎలా ఉంటుందంటే ఇగ్నైట్. మనలో ఒక కొత్త ఎనర్జీ ఏదైనా వచ్చిందనుకో, ఇగ్నైట్ అంటాం కదా! దాన్నే మనం రౌజ్ అంటాము. ఇంకొక యాంగిల్‌లో ప్రొటెస్ట్ అని కూడా వస్తుంది. అంటే వ్యతిరేకించడం, ఆందోళన చేయడం అలా అన్నమాట. సో, రౌజ్డ్ అంటే వేకప్, ఇగ్నైట్ లేదా ప్రొటెస్ట్ అన్న మీనింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ అవ్వాలి. రన్నింగ్ నోట్స్‌లో మాత్రం కంపల్సరీ రాసుకోండి. సార్ ఈ 2 వర్డ్స్ చెప్పారు. మాకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పండి సార్ అంటారా? సరే. ఓ పని చేస్తాను. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అయితే డిఫైయన్స్ అనేది నౌన్ ఫార్ము. నేను దాన్ని వెర్బ్‌గా తీసుకుంటాను. డిఫై. సో, డిఫై అనేది వెర్బ్. ఉదాహరణకి మై అంకుల్ డిఫైడ్ మై బిజినెస్ ప్రపోజల్ అయిపోయింది. రౌజ్డ్. మై అంకుల్స్ సజెషన్ ఆఫ్టర్ లిజనింగ్ టు మై అంకుల్స్ సజెషన్ ఐ రౌజ్డ్ టు రీస్టార్ట్ మై సివిల్స్ ప్రిపరేషన్ అలా అన్నమాట. అలా ఏంటంటే మీరు ఎగ్జాంపుల్స్‌ని కూడా ప్రాక్టీస్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అది. ఇక ఎంబడీ అంటే 2, 3 రకాల మీనింగ్స్ ఒస్తాయి. ఈ కాంటెక్స్ట్‌లో ఎంబడీ అంటే ఏంటంటే ఇంక్లూడ్ అన్న మీనింగ్ ఒస్తుంది. ఇంక్లూడ్. కంటైన్ అని కూడా అంటాం. కలిగి ఉండడం అంటాం. ఇంక్లూడ్ లేదా కంటైన్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఐర్. విపరీతమైన కోపాన్ని ఏమంటామంటే ఐర్ అంటాము. విపరీతమైన కోపాన్ని ఏమంటామంటే ఐర్ అంటాము. ఐర్ అంటే యాంగర్. ఐర్ అంటే ఏంట్రా? యాంగర్. సో, ఇది ఐర్ అనేది నౌన్ ఫార్మ్‌లో యూజ్ చేస్తాం. వెర్బ్‌గా కాదు. ఐర్ అనేది నౌన్ ఫార్మ్‌లో యూజ్ చేస్తాము. ఇక నావిగేట్ అంటే తెలుసు కదా! ఒక డైరెక్షన్‌లో వెళ్ళడం అనమాట. సో, డైరెక్ట్ చేయడం అనమాట. నావిగేట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ చేయడం. కంట్రోల్ చేయడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. కంట్రోల్ చేయడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. నావిగేట్ అంటాము. ఇవేడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా! ఇవేడ్ అనేది. ఇవేడ్ అంటే తప్పించుకోవడం అనమాట. అవాయిడ్. ఇవేడ్ అంటే తప్పించుకోవడం. అవాయిడ్ ఈ అవసరం లేదు. ఇవేడ్ అంటే ఏంటి? తప్పించుకోవడం. అవాయిడ్. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో కమిట్మెంట్‌తో పని చేయాలి. అంటే వి షుడ్ నాట్ ఇవేడ్ కమిట్మెంట్ లెవెల్స్ వెన్ వి డూ సమ్ వర్క్. ప్రెజ్యూమబ్లీ అది తెలియాలంటే మీకు ప్రెజ్యూమ్ అన్న వర్డ్‌కి మీనింగ్ తెలియాలి. ప్రెజ్యూమ్ అంటే ఏంటంటే ముందుగానే దేన్నైనా ఊహించడం. ఎస్యూమ్ చేయడం అంటాం కదా! అలా అన్నమాట. సో, ప్రెజ్యూమ్ అంటే దేని గురించైనా మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయడం. సో, ప్రెజ్యూమబ్లీ అంటే ప్రొబాబ్లీ అలా అవ్వచ్చు అంటాం కదా! అలా అన్నమాట. సో, ప్రెజ్యూమబ్లీ అంటే ఏంటంటే ప్రొబాబ్లీ అవ్వచ్చు. గ్రీస్ ద వీల్స్. ఏదైనా ఒక ప్రాసెస్‌ని మనం స్మూత్‌గా రన్ చేయడం అనమాట. సో, గ్రీస్ ద వీల్స్ అంటే ఏంటంటే, మేక్ ద ప్రాసెస్ సాఫ్టర్. మేక్ ద ప్రాసెస్ స్మూతర్ లేదా సాఫ్టర్. ఇంతవరకు ఎందుకు సింపుల్‌గా రాసుకోవాలి అంటే, ఇంప్రూవ్ అని రాసుకోవచ్చు పర్వాలేదు. ఏదైనా ఒక పరిస్థితిని మనం సిట్యుయేషన్ ఇంప్రూవ్ చేయడాన్ని గ్రీస్ ద వీల్స్ అంటాం. మేక్ ద ప్రాసెస్ సాఫ్టర్. సార్ ఎగ్జాంపుల్ కూడా చెప్పండి సార్ అంటారు. సరే ఏముంది? మనం ఎందుకు ఈ వొకాబులరీ ప్రోగ్రామ్ చేస్తున్నాము? ఎందుకు ప్రతిరోజు వొకాబులరీ నేర్చుకోవాలి? ఎందుకంటే వొకాబులరీ నేర్చుకోవడం అనేది ఏమవుతుంది? మన ప్రిపరేషన్‌కి చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అదే అంటాం మనం. ఇఫ్ యూ లెర్న్ వొకాబులరీ ఇట్ విల్ గ్రీస్ ద వీల్స్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్. యాక్చువల్‌గా గ్రీస్ ద వీల్స్ అంటే అది ఒక ఇడియమ్. సరేనా? ప్రెజ్యూమబ్లీతో కూడా ఎగ్జాంపుల్ చెప్పండంటారా? సరే. ఇఫ్ యూ లెర్న్ వొకాబులరీ ఫ్రమ్ టుడే ప్రెజ్యూమబ్లీ యూ విల్ గెట్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. కాన్‌ఫ్రాంట్ అంటే ఓ రకంగా చెప్పాలంటే గొడవ పెట్టుకోవడం రా. కాన్‌ఫ్రాంట్ అంటే కూడా గొడవ పెట్టుకోవడం, వ్యతిరేకించడం అనమాట. అపోజ్ అంటాం మనం. ఫైట్ అని కూడా అనొచ్చు. గొడవ పెట్టుకోవడం.
పోస్ట్ ఫ్యాక్టో అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాన్సీక్వెన్సెస్ అనమాట. సో, పోస్ట్ ఫ్యాక్టో అంటే కాన్సీక్వెన్సెస్ అని రాయండి. పరిణామాలు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని కూడా రాయండి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదైతే మనకు అనిపిస్తుందో దాన్ని పోస్ట్ ఫ్యాక్టో అంటాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటామే అలా అనమాట. కాన్సీక్వెన్సెస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్‌లో ఇదొకటి. సేటెడ్. సేట్ అంటే సాటియేట్. సాటియేట్ గుర్తుందా? సార్ మాకు సాటియేట్ అంటే తెలీదు సార్ అంటారా? సరే. సాటిస్ఫై తెలుసు కదా! ఎగ్జాంపుల్ చెప్పనా? ఐ సేటెడ్ మై అంకల్ బై బయింగ్ ఏ కార్. నేనొక కారు గిఫ్ట్‌గా ఇచ్చి మా అంకల్‌ని సాటిస్ఫై చేశాను. సో, సేటెడ్ అంటే సాటిస్ఫై. ఇక ఇదేముంది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ఫీజు కన్సెషన్ ఇవ్వండి సార్ అంటాం కదా! అంతకంటే ఏం లేదు. కన్సెషన్ అంటే డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే సపోర్ట్ ఇవ్వడం. కన్సిషనరీ అంటే సపోర్టివ్. సపోర్ట్ ఇచ్చేది. కన్సిషనరీ అంటే సపోర్టివ్. ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇది ఒక ఇడియమ్‌గా చెప్పొచ్చు. లాస్ట్ డిచ్ అంటే ఏంటో తెలుసా? ఇంక అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆఖరిగా చేసే ఓ ప్రయత్నం ఉంటుందే దాన్నే లాస్ట్ డిచ్ అంటాము. సో, రాసుకోండి లాస్ట్ డిచ్ అంటే ద లాస్ట్ అటెంప్ట్ ఆఫ్టర్ మెనీ అటెంప్ట్స్. ఇప్పుడు నేను బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి 5, 6 రకాల ఐడియాస్ ఇంప్లిమెంట్ చేశాను. వర్కౌట్ అవ్వలేదు. ఇక లాస్ట్‌గా ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. దాన్నే లాస్ట్ డిచ్ అంటాం. అంటే లాస్ట్ అటెంప్ట్ ఆఖరి ప్రయత్నం. అందరికీ తెలిసిన వర్డే. రిజైమ్ అంటే ఏంటి? రూలింగ్. రిజైమ్ అంటే ఏంటి? పరిపాలన. రూలింగ్ గవర్నమెంట్ అంటాం మనం. ఎంపవర్ చేయడం అంటే ఏంటి? సపోర్ట్. ఎంకరేజ్. అంటే బలాన్నివ్వడం. బలోపేతం చేయడం అంటాం. ఐ ఫీల్ యాస్ ఎ టీచర్ మై రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ఎంపవర్ మై స్టూడెంట్స్ విత్ నాలెడ్జ్. అండర్ ఇట్స్ పెర్వ్యూ అంటే పరిధిలో. అండర్ ద లిమిట్. పరిధిలో. అండర్ ద లిమిట్. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటారా? సరే. మనలో చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటంటే, మనం ఏదో పెద్ద ప్రాబ్లమ్స్‌లో ఉన్నట్టు, మనకే ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఫీల్ అవుతాం. కానీ లాజికల్‌గా ఆలోచిస్తే మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. అప్పుడేంటి? మన పరిధిలో మనం ఏం చేయగలమో అది చేయాలి. అంటే వి మస్ట్ డూ ద బెస్ట్ అండర్ అవర్ పెర్వ్యూ. మన పరిధిలో అండర్ ద లిమిట్. అండర్ ద స్కోప్. అండర్ ద లిమిట్ లేదా అండర్ ద స్కోప్. రన్నింగ్ నోట్స్ రాసుకున్నారా? అక్కడితో నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. ఏం చేయాలో తెలుసు కదా! నేను ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్‌ని వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. వాటితో మంచి ఎగ్జాంపుల్స్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎవరైతే యాక్టివ్‌గా మీ ఎగ్జాంపుల్స్‌ని మెసేజ్ చేస్తుంటారో వాళ్ళకి గిఫ్ట్స్ కూడా నేను అనౌన్స్ చేయబోతున్నాను. అయితే ఈరోజు మనం వర్డ్స్ ఆఫ్ ద డేకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలిసిన విషయమే. తెలియని వాళ్ళ కోసం చెప్పాలి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అందులో మీకు కొన్ని కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో, ఆ కోర్స్‌ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్‌కి కోర్స్ ఉంటుంది. సీజీఎల్‌కి కోర్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ గైడెన్స్‌కి కోర్స్ ఉంటుంది. రీసెంట్‌గా మనం స్టార్ట్ చేసిన ఎక్స్‌క్లూజివ్ మెయిన్స్ ప్రోగ్రామ్ కోసం ఏదైతే ఉందో, మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ ఉంటుంది. ఇలా రకరకాల కోర్సెస్ ఉంటాయి. ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ తీసుకోండి. తీసుకోవడం వల్ల రికార్డెడ్ వీడియోస్ చూస్తే మాత్రం సరిపోదు. రికార్డెడ్ వీడియోస్‌తో పాటు ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి. అవి కూడా అటెండ్ అవ్వండి. లైవ్ క్లాసెస్ అనేవి ప్రతిరోజు ఉండడం వల్ల ఏమవుతుందంటే డిసిప్లిన్ ఉంటుంది. మోటివేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు 6300 493953 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే మన యాప్‌లో ముందో కోర్స్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ కోర్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత సీజీఎల్ కోర్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్స్ కోర్స్ తీసుకున్నారు. ఇలా చేయడం వల్ల మీకు అమౌంట్ వేస్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ముందే ఎక్కువ కంటెంట్ కావాలి అనుకుంటే కాంబో కోర్స్ అని ఒక కోర్స్ ఉంది. అది తీసుకోండి. కాంబో కోర్స్‌లో ఏంటంటే అన్నీ వచ్చేస్తాయి. ఇంకా కాంబో కోర్స్‌లో లేని కోర్స్ అంటూ ఉండదు. నేను అంతకుముందు కూడా ప్రామిస్ చేశాను. భవిష్యత్తులో ఒకవేళ మనం కొత్త కోర్సెస్ ఏవి లాంచ్ చేసినా అవి కూడా కాంబో కోర్స్‌లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సో, ఒకసారి కాంబో కోర్స్ తీసుకుంటే చాలు. ఇంక మళ్ళీ మళ్ళీ మీరు కోర్సెస్‌ని సెపరేట్‌గా తీసుకోక్కర్లేదు. పైగా కాంబో కోర్స్ తీసుకుంటే లైఫ్ టైమ్ వాలిడిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి కాంబో కోర్స్ తీసుకొని పెట్టుకోండి.
అవి లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ అవుతాయి. మళ్ళీ మళ్ళీ మీరు పొలోమని జెప్పేసి కోర్సెస్‌ని తీసుకొని అమౌంట్ వేస్ట్ చేయక్కర్లేదు. సో, లైవ్ క్లాసెస్ మాత్రం చాలా హెల్ప్ అవుతున్నాయి మీకు. ఓకేనా? ఇక ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ నేను సెలెక్ట్ చేస్తాను. వాటితో ఒక్కొక్క వర్డ్‌తో ఒక ఎగ్జాంపుల్ చాలు. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఫస్ట్ వన్ ఎంబడి గుర్తుందా? కంటెయిన్ దీంతో ఎగ్జాంపుల్ తయారు చేయండి. తర్వాత ఐర్ కోపం. దీంతో ఎగ్జాంపుల్ తయారు చేయండి. తర్వాతొచ్చి మీరు ఎందులోకెళ్ళాలంటే ఇందాక వర్డ్ చెప్పా గుర్తుందా? సేటెడ్ అంటే సాటిస్ఫై. దీంతో కూడా ఎగ్జాంపుల్ క్రియేట్ చేయండి. ఈ 3 వర్డ్స్‌తో 3 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. వొకాబులరీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. ప్రిపేర్ అవ్వండి. సరేనా? సక్సెస్ కొట్టండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టాప్ పొజిషన్స్‌కెళ్ళిపోయి సెటిల్ అయిపోతే లైఫ్‌ని శుభ్రంగా మనకు నచ్చినట్టు బ్రతకచ్చు. లేదంటే అడ్జస్ట్ అవుతూ బ్రతకాలి. బాయ్ రా!